ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గత 8 నెలలుగా ఎదురు చూస్తున్న స్కూటర్ల పంపిణీ త్వరలోనే జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1750 మంది దివ్యాంగులకు వీటిని అందజేస్తారు. ఒక్క నియోజకవర్గంలో 10 మందికి ఉచితంగా స్కూటర్లు మంజూరయ్యాయి. ఇటీవల అన్ని జిల్లాలకు వీటిని పంపించారు. విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధి పెదవాల్తేరులో గల జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలో 60 స్కూటర్లు పార్కింగ్ చేసి ఉన్నాయి. రాష్ట్రంలో 2018, 2023 సంవత్సరాల్లో విభిన్న ప్రతిభావంతులకు ఉచిత స్కూటర్లు అందజేశారు. గత ఏడాది నవంబర్లో ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించారు. విశాఖ జిల్లాలో 86 దరఖాస్తులు రాగా 26 తిరస్కరించామని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే హీరో డెస్టినీ స్కూటర్ ఖరీదు 1,30,000. 10th పాస్ అయ్యి స్వయం ఉపాధి లేదా ప్రైవేట్ జాబ్ చేస్తున్న దివ్యాంగులు ఈ పథకానికి అర్హులు. వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి. త్వరలోనే జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా వాహనాలు పంపిణీ చేస్తారు. దివ్యాంగులకు నెలకు 15 లీటర్ల వరకు ప్రభుత్వం పెట్రోల్ బిల్లు ఇవ్వాల్సి ఉంది. కానీ గత ఏడాది నుంచి నిధులు లేక బిల్లులు పెండింగ్ లో ఉండిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం నుండి మన జిల్లాకు నియోజకవర్గానికి 10 చొప్పున 60 స్కూటీస్ మంజూరు చేయడం జరిగిందండి. ఈ 60 స్కూటీలకు గాను 2025 నవంబర్లో మనకి వెబ్సైట్లో వాళ్ళకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ పథకానికి అర్హులైన వారు ఉన్నారో వారందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుందండి. ఈ పథకానికి డిజేబిలిటీ 70% కంటే పైన ఉండి 10th క్లాస్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే వారు ఏదో ఒక స్వయం ఉపాధి కానీ ఏదో ఒక చిన్న ఉద్యోగాలు కానీ చేసుకుంటూ ఉన్న వాళ్ళకి ప్రభుత్వము సహకారం అందించడం కోసము వారి కోసం ఈ స్కూటీలు మంజూరు చేయడం జరిగింది. టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 1750 బండ్లు మంజూరు చేయడం జరిగిందండి. ఇప్పుడు వారికి ఎంపిక చేయడం మన జిల్లా కమిటీ ద్వారా ఎంపిక చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ బండ్లు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అది అయిపోయిన వెంటనే కూడా మనము లబ్ధిదారులందరికీ కూడా ఈ స్కూటీస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందండి.